మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. అరుణోదయ వాక్య పఠనము 14వ రోజుకి దేవుడు నడిపించాడు. ఈరోజు మార్క్స్ వార్త 10వ అధ్యాయము, 11వ అధ్యాయము, 12వ అధ్యాయము ఈరోజు మనం చదువుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, నిత్య నివాసమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. గడిచిన రాత్రంతా మాకు సుఖనిద్ర దయచేసి మరొక దినము మాకు దయచేసిన విధానానికి స్తోత్రము ప్రభా. ఈ దినమున ప్రభా యొక్క మార్క్స్ వార్త 10వ అధ్యాయము, 11, 12 అధ్యాయాలు చదువుతుండగా మీ తోడు మీ సహాయం మాకు దయచేయండి. ఈ యొక్క ఆది నుంచి అంతం వరకు మీ యొక్క అధికారంతో ప్రభు నడిపించమని అడుగుతున్నాను. మీరే మా అందరి ప్రవర్తన మీద అధికారం నడిపించమని అడుగుతూ సమస్తం మీ చేతులకు అప్పగించుంటూ మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. వార్త 10వ అధ్యాయము. ఆయన అక్కడ నుండి లేచి యూదయ ప్రాంతంలోను యోర్దాను అద్దరికి వచ్చెను. జన సమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకైన మోషే మీకేమి ఆజ్ఞాపించినని వారిని అడిగాను. వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలనని మోషే సెలవిచ్చినని చెప్పగా, యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతని ఆజ్ఞను మీకు రాయించి ఇచ్చాను కానీ సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరమై ఉందురు గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని గూర్చి ఆయనను మరలా అడిగిరి. అందుకు ఆయన, తన భార్యను విడనాడ మరొకతను పెళ్లి చేసుకున్నవాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచారించువాడగును. మరియు స్త్రీ తన పురుషుణ్ణి విడనాడి మరొకరిని పెళ్లి చేసుకుని ఎడల ఆమె నగుదని వారితో చెప్పాను. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన వద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూసి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి, వారి నాటంకపరచవద్దు. దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రం ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించును. ఆయన బయలుదేరి మార్గంలో పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవనకు వారసుడవుటకు నేనేమి చేయదనని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే కానీ మరి ఎవడునూ సత్పురుషుడు కాదు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞను నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకే అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే యుంటిని అని చెప్పాను. యేసు అతను చూచి అతను ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతను మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపరచుచు వెళ్ళిపోయాను. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఆయన మాటలకు శిష్యులు విస్మయం పొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మకించువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఉంటే సూది బెజ్జంలో దూరుట సులభము. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయనను అడిగిరి. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తము సాధ్యమే అనెను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఇంటినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను,
తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటివారు అనేకులు కడపటివారు మొదటివారు అవుదురు అనెను. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెలుచుండిరి. యేసు వారికి ముందుగా నడుచుచుండగా వారు నిస్మయముందిరి. వెంబడించేవారు భయపడి అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబోవాటిని వారికి తెలియజెప్పనారంభించి, ఇదిగో మనము యెరూషలేమునకు వెలుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచినని చెప్పెను. జబదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదల్లా నీవు మాకు చేయగోర్చున్నామని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయగోర్చున్నానని వారిని అడిగారు. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమవైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటైనను మీ చేత అగునా అని వారిని అడగగా వారు, మా చేత అగుననిరి. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోదిని మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు, కానీ నా కుడివైపునను ఎడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పెను. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహాను మీద కోపపడసాగిరి. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారు తిట్లనను, అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చిన నేను. వారు ఎరుకో పట్టణములకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహు జనసమూహంతో ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమై కుమారుడు భర్తిమై అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయి మొదలుపెట్టాను. ఊరుకుండమని అనేకులు వాడిని గద్దించరు, కానీ వారు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువడని చెప్పగా వారా గుడ్డివాణిని పిలిచి, ధైర్యము తెచ్చుకును, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోర్చున్నానని వాడిని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. వెంటనే వారు త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. 11వ అధ్యాయము. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గరనున్న బేత్నియా అనే గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామంకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవడైనాను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడిన గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దాన్ని విప్పుచుండగా అక్కడ నిల్చున్న వాళ్ళు కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడగగా, అందుకు శిష్యులు ఆ యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకుని వచ్చి తమ బట్టలను దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి. కొందరు తాము
పొలములో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెలుచున్న వారును వెనక వచ్చుచున్న వారును, జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనియకు వెళ్ళెను. మరునాడు వారు బేతనియ నుండి వెలుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఎలాగనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకైనా ఇక మీదట అన్నిటికీ నీ పండ్లు ఎవరూ తినకూడదు గాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును ఆయన రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరనెను. శాస్త్రులు ప్రధాన యాజకులు ఆ మాట విని జనసమూహం అంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయనను ఎలాగూ సంహరించుదుమా అని సమయము చూచుచుండిరి. సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణంలో నుండి బయలుదేరాను. ప్రొద్దున్న వారు మార్గంలో పోచుండగా అంజూరపు చెట్టు వేర్లు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకుని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనా నీ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడవని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినాడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నాడలా మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి, అప్పుడు పరలోకమందు మీ తండ్రియు మీ పాపములను క్షమించును. వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, నువ్వు ఏ అధికారం వలన ఈ కార్యం చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ అధికారము నీకు ఎవడిచ్చానని అడిగిరి. అందుకు యేసు, నేను మిమ్మును ఒక మాట అడిగేదను, నాకు ఉత్తరం ఇడి. అప్పుడు నేను ఏ అధికారం వలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహానిచ్చిన బాప్తిసము పరలోకం నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా? నాకు ఉత్తరం ఇడని చెప్పాను. అందుకు వారు, మనము పరలోకం నుండి కలిగినదని చెప్పినట్లా ఆయన, అలాగైతే మీరు ఎందుకు అతన్ని నమ్మలేదని అడుగును. మనుషుల వలన కలిగినదని చెప్పుదామా అని తమలో తాము ఆలోచించుకొనిది. కానీ అందరూ యోహాను నిజముగా ప్రవక్త అని ఎంచిరి గనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారం వలన ఈ కార్యం చేయుచున్నానో అది నేను మీతో చెప్పనెను. 12వ అధ్యాయము. ఆయన ఉపమాన రీతిగా వారికి బోధన ఆరంభించెను. ఎట్లనగా, ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్ష తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుర్తికిచ్చి దేశాంతరము పోయెను. పంటకాలమందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగం తీసుకొని వచ్చుటకు కాపుల యొద్దకు అతడు ఒక దాసుని పంపగా వారు వారిని పట్టుకొని కొట్టి వట్టి చేతితో పంపివేసిరి. మరలా అతడు మరి యొక్క దాసుని వారి యొద్దకు పంపగా వారు వారిని తల గాయము చేసి అవమానపరిచిరి. అతను మరి ఒక్కని పంపగా వానిని చంపిరి. అది ఇంకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి. ఇంకను అతనికి ప్రియ కుమారుడు ఒకడుండెను గనుక వారు తన కుమారుని సన్మానించుదురనుకుని తుదుకు వారి యొద్దకు అతని పంపెను. అయితే ఆ కాపులు, ఇతడు వారసుడు, ఇతని చంపుదుము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదవుదునని తమలో తాము చెప్పుకొనిరి. అతన్ని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి. కావున ఆ ద్రాక్ష తోట యజమానుడేమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును కదా. మరియు
ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి అయ్యను. ఇది ప్రభు వలననే కలిగెను. ఇది మన కనులకు ఆశ్చర్యము అని లేఖనము మీరు చదవలేదా అని అడుగగా, తమ్మును గూర్చి ఆ ఉపమానమును చెప్పినని వారు గ్రహించి ఆయనను పట్టుకొనుటకు సమయము చూచుచుండిరి గాని జనసమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరి. వారు మాటలలో ఆయనను చిక్కుపరచాలని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదుము. నీవు మొహమాటము లేని వాడవై నీవు దేవుని మార్గము సత్యము బోధించేవాడవు. కైసర్యకు పన్నిచ్చుట న్యాయము కదా, ఇచ్చేదమా ఇయ్యకుందమా అని ఆయనను అడిగిరి. ఆయన వారి వేషధారణను ఎదిగి, మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పాను. వారు తెచ్చిరి. ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడగగా వారు కైసరివి అనిరి. అందుకు యేసు, కైసరివి కైసరికును, దేవునివి దేవునికిను చెల్లించుడని వారితో చెప్పగా వారు ఆయన గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. పునరుత్థానము లేదని చెప్పిరి. సద్దుకాయులు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, తన భార్య బ్రతికిండగా ఒకడు పిల్లలు లేక చనిపోయినాడలా వాని సహోదరుడు వాని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలగజేయవాలని మోషే మాకు వ్రాసిచ్చెను. 7 సహోదరులుండి ఉండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకుని సంతానము లేక చనిపోయాను గనుక రెండోవాడు ఆమెను పెళ్లి చేసుకున్నాను, వాడును సంతానం లేక చనిపోయాను. అటు వలనే 3వవాడును చనిపోయాను. ఇట్లు 7 సంతానము లేకయే చనిపోయి అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయాను. పునరుత్థానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును? ఆమె 7 భార్యగా ఆయను గల అని అడిగిరి. అందుకు యేసు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక పోవుట వలనే పొరబడుచున్నారు. వారు మృతుల నుండి లేచినప్పుడు పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు, గాని పరలోకమందున్న దూతల వల్ల నుందురు. వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందుని పొదను గూర్చిన భాగంలో మీరు చదవలేదా? ఆ భాగంలో దేవుడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని అతనితో చెప్పాను. ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాదు, కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పాను. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బహుగా ఉత్తరమిచ్చినని గ్రహించి, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమేదేనని ఆయనను అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటన్నికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదియో లేదని అతనితో చెప్పాను. ఆ శాస్త్రి, బోధకుడా, బాగుగా చెప్పితివి. ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొక్కడు లేడనియు నీ చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయంతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలంతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగుని ప్రేమిష్టయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పాను. అతడు వివేకముగా ఉత్తరమిచ్చినని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యముకు దూరముగా లేవని అతనితో చెప్పాను. ఆ తర్వాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడుగా తెగింపలేదు. ఒకడు యేసు దేవాలయంలో బోధించుండగా ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుండగా క్రీస్తు, దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి? నేను నీ శత్రువులను నీకు పాదపీఠంగా ఉంచే వరకు నీవు నా కుడివైపున కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పనని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పాను. దావీదు ఆయనను ప్రభువని చెప్పుచున్నాడే, ఆయన ఎలాగో అతని కుమారుడని అడిగాను. సామాన్య జనులు ఆయన మాటలు సంతోషంతో వినుచుండేవి. మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లా, నేను శాస్త్రుని గూర్చి జాగ్రత్తపడి వారు నిలువు తంగీలు ధరించుకొని తిరుగుటను, సంత వీధులలో వందనములు, సమాజ మందిరంలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుచు, విధవరాండ్ర ఇండ్లను రింగుచు మాయవేషముగా దీర్ఘ ప్రార్థనలను చేదురు.
వీరి మరి విశేషముగా శిక్ష పొందుదురనెను. ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జనసమూహం ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద